ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హం హనుమతే నమః. నిత్య జీవితంలో మనం రోజు రోజుకు బిజీ అయిపోతున్నాం. పూజకు సమయం కేటాయించలేకపోతున్నాం. ఇంత బిజీ లైఫ్లో కేవలం 2 నిమిషాలు కేటాయించి హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే సులభమైన మార్గం. హనుమంతుని యొక్క ఈ తంత్రాన్ని ప్రాక్టీస్ చేయండి. ఫలితాన్ని మీరే చూస్తారు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో గంటల తరబడి పూజలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే హనుమంతుని స్మరించుకోవడానికి భక్తి ముఖ్యం కానీ సమయం కాదు. ఈ వీడియోలో చెప్పిన 2 నిమిషాల ప్రక్రియ ద్వారా మీరు స్వామివారిని ఆశీస్సులు పొందవచ్చు. ఇక ఈ 2 నిమిషాల ఆచారం ఏంటో చూద్దాం. మొదటిది శుద్ధి. దీనికి 30 సెకండ్లు మాత్రమే సమయం పడుతుంది. మీకు ముఖము కాళ్ళు శుభ్రంగా కడుక్కోండి. వీలైతే హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ముందు నిలబడండి, లేదంటే ఆసనంలో కూర్చోండి. మనసులో ఈ ఫోటో విగ్రహము లేకపోతే మనసులో ఆయన్ని ధ్యానించి ఆయన యొక్క రూపాన్ని నిలుపుకోండి. తర్వాతది దీపారాధన మరియు నమస్కారం. దీనికి కూడా 30 సెకండ్లు మాత్రమే టైం పడుతుంది. వీలైతే ఒక నెయ్యి దీపం లేదా అగరబత్తి వెలిగించండి. కుదరకపోతే చేతులు జోడించి కళ్ళు మూసుకొని హనుమంతుని ధ్యానిస్తూ ఆయనకు దీపారాధన చేసినట్లుగా మనసులో భావించుకోండి. ఒకే ఒక మంత్రపఠనం. ఇది 1 నిమిషం టైం పడుతుంది. ఈ శక్తివంతమైన మంత్రాన్ని 3 సార్లు లేదా 11 సార్లు జపించండి. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వతాత్మజం వనర యోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపంచే. ఒకవేళ ఈ శ్లోకం చదవడం కష్టంగా అనిపిస్తే కేవలం చిన్నగా ఓం హం హనుమతే నమః అని మనసారా స్మరించండి. ఎన్నిసార్లు స్మరించాలి అంటే దీనికి సమాధానము ఎన్నిసార్లు అనే కంటే ఎంత భక్తితో స్మరించామో అనేది ముఖ్యం. త్రికరణ శుద్ధిగా ఈ మంత్రాన్ని పఠించండి. మీ జీవితంలో వచ్చే మార్పులను గమనించండి. ఇక చివరిగా సంకల్పం. ఈ శ్లోకం చదివిన తర్వాత మీ కోరికను లేదా ఈరోజు మీరు చేయబోయే పనిని మనసులో తలుచుకొని విజయం చేకూరాలని హనుమంతుల వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. విజయం మీ సొంతమై తీరుతుంది. మరి ఈ మంత్రం పఠించడానికి, దీని యొక్క ఫలితాలను చక్కగా పొందడానికి కొన్ని చిన్న చిన్న నియమాలు ఉన్నాయి. వాటిని రెగ్యులర్గా పాటించండి. అన్నిటికంటే ముఖ్యమైనది క్రమబద్ధత. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టదు, కేవలం 2 నిమిషాలు మాత్రమే. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయానికి ఉదయం కానీ సాయంత్రం కానీ కుదిరితే 2 పూట్ల కూడా సాధన చేయండి. దీనివల్ల సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. రెండవది భక్తి. ఎన్ని మంత్రాలు చదివామో ఎన్నిసార్లు చదివామో అన్నది ముఖ్యం కాదు. ఎంత ఏకాగ్రతతో హనుమంతుని వారిపై దృష్టి నుంచి మనసును కేంద్రీకరించి ఈ మంత్రాలు చదివామన్నది చాలా ముఖ్యము. మూడవది, మరి ఎప్పుడు వారంలో అన్ని రోజులు కుదరకపోతే కనీసం మంగళవారం శనివారం ఈ 2 రోజుల్లో ఈ చిన్ని ఆచారాన్ని పాటించడం ద్వారా హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన పని చేసిన వాళ్ళు అవుతారు. ఆయన యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి. ఇక చివరగా దేవుడు కోరుకునేది మీ సమయాన్ని కాదు, మీరు చెప్పేటటువంటి మంత్రాలను కాదు, మీ యొక్క నిశ్చలమైన భక్తిని మాత్రమే. ఈ 2 నిమిషాల ధ్యానం మీ రోజును ఉత్సాహంగా ధైర్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీ చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీతో అసాధ్యమైన కార్యక్రమాలు వాళ్ళన్నీ కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. హనుమంతునిపై నమ్మకం ఉంచి ఈ పద్ధతిని అనుసరించి చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయగలరు. ప్రేక్షకులందరికీ హనుమత్ కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం హం హనుమతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.